వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్ల నగదు జమ. మొదటి విడతగా లక్షలోపు రైతుల రుణమాఫీ. కూటమి నేతలకు హోంమంత్రి అనిత కీలక సూచన. వైఎస్ఆర్సీపీ కవ్వింపు చర్యలతో కార్యకర్తల హద్దు మీరొద్దని హోంమంత్రి విజ్ఞప్తి. ఇరు పార్టీల శ్రేణులు సంయమనం పాటించాలని పిలుపు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజాదరణ ఓర్వలేక వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారాలు అన్న టీడీపీ నేత మహాసేన రాజేష్. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ. వైఎస్ఆర్సీపీ హయాంలో 600 బీసీ, ఎస్సీ, మైనార్టీల హత్యలు జరిగాయని వెల్లడి. విశాఖపట్నంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు. 10 లక్షల సభ్యత్వాల లక్ష్యమన్న జనసేన నేత. ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్న మార్గాని భరత్ రామ్. వైఎస్ఆర్సీపీ మైనార్టీ యువకుడి హత్యపై టీడీపీ కార్యకర్తల దాడిపై మార్గాని భరత్ ఆగ్రహం. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే రైతు రుణమాఫీ సాధ్యమైందన్న రేణుకా చౌదరి. రుణమాఫీకి 6,500 కోట్లు ఖర్చయిందన్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించిన ఎంపీ. నటీనటులపై ట్రోల్స్ చేస్తున్న వారిపై మా కఠిన చర్యలు ఉంటాయన్న మా అసోసియేషన్. 200కు పైగా యూట్యూబ్ ఛానల్స్ ఎలిమినేట్ చేయనున్నామని డీజీపీకి ఫిర్యాదు. మా సభ్యులు ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మా సభ్యులు శివకృష్ణ, రాజీవ్ కనకాల, శివబాలాజీ డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో తొలి విడతగా 1 లక్షలోపు రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది. అంతకుముందు చెప్పినట్లుగానే ఈ నెలాఖరు నాటికి 1,50,000 వరకు ఉన్న రైతు రుణమాఫీలను మాఫీ చేశామని రేవంత్ స్పష్టం చేశారు. 3 దశల్లో రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడత రుణమాఫీకి 8,000 కోట్లు అవసరమని అంచనా. 2.5 లక్షల నుంచి 1,50,000 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఆగస్టు 15 లోపు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడో విడత రుణమాఫీకి 15,000 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం మాఫీ చేసినప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన కె కేశవరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. మా అధికారులు, మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది. ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు. ఈ ప్రాంత ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని. ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. అత్యధిక పార్లమెంట్ స్థానాలు, అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మనుగడనే కష్టమవుతుందని చెప్పి అన్నా వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చినా వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా
4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్లీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. గాంధీ భవన్ లో భారీగా సంబరాలు. ప్రభుత్వం ₹2,00,000 రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఫిష్మేష్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సత్యం, శ్రీరంగం, కమల్ తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వం హయాంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దని సూచించారు. ఇరు పార్టీల శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందామని విజ్ఞప్తి చేశారు. రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ వ్యవస్థను ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే, క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. అది ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం. క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు. ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా, రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్, ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, మిస్బా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే, మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే. అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న రకంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు. ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు, మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా
సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 164 ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి, గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరడంతో భద్రాచలంలోని గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయానికి గోదావరి నీటిమట్టం 21 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దుమ్మగూడెం మండలంలోని సీతవాగుతో పాటు గుబ్బలమంగి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ నదిలో కలుస్తున్నాయి. మరోవైపు భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెర్ల, దుమ్మగూడెం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి హత్యకు, అత్యాచారానికి టీడీపీ ప్రభుత్వమే కారణమంటూ వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే దిశగా సీఎం చంద్రబాబు సహా నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. విదేశాల్లో నరకం అనుభవిస్తున్న యువకులను విముక్తి కల్పించడం ఒక్క వ్యక్తే కదా అని నిర్లక్ష్యం చేయకుండా కువైట్లోని వ్యక్తిని స్వదేశానికి తీసుకురావడంలో మన నేతల నిబద్ధత కనిపిస్తోందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హత్యలు, అరాచకాలంటూ అబద్దాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీని శ్మశానం చేయడానికే వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారానికి పూనుకుందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారని ఆరోపించారు. నేడు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారన్నారు. ప్రజల్లో కూటమిపై వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని రాజేష్ మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు. ఇంత నేరస్తులని ఈ భూతాలన్నింటినీ 2024 ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట. ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే ప్రచారాలు. నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలన్నింటినీ సమాధి చేశారు. ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో విలన్ బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ భూతాలను కనుక ఆ సమాధుల్లోంచి బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ అవసరమైతే 1కి 10 సార్లు ఆలోచించండి ఈ తప్పుడు ప్రచారాలని. ఒక్క వైసీపీ గవర్నమెంట్లో 600 మందిని చంపారండి, ఎస్సీలని, బీసీలని. ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో, పాత కక్షలో కాదు. ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు, వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు, వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు 600 మంది ఎస్సీ, బీసీలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని చంపారు. దానికి సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు, చనిపోయిన కుటుంబం ఎవరు, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలి. ఈ పిన్నెల్లి అనేవాడు ఒకడే దాదాపుగా 8 మర్డర్లు, దాడులు, 79 దాడులు, ఎస్సీ, బీసీ మైనార్టీల మీద 51 దాడులు అటండి. ఆ 71 దాడుల్లో దీనిలో 8 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట. దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా. ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ళ చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే వీళ్ళు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడొద్దు. వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటినీ బయటికి మళ్ళీ రానివ్వద్దు. ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపు వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే. అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడు.
తల్లి లాంటి మా భువనేశ్వరమ్మని ఎవరైతే అవమానించారో వాడెవ్వడో కూడా ఈ రోజున ఊపిరి పీల్చడం. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 28 తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విజయవాడ బాహునీపురంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్స్ తో కూడుకున్నదని చెప్పారు. ప్రస్తుతం 6 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి 10 లక్షలు దాటాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని సహృదయంతో చేర్చుకోవాలని చెప్పారు. తాము సభ్యత్వంతో పాటు 5 లక్షల బీమా ఇస్తున్నామని అన్నారు. తమ కార్యకర్తలే జనసేనను ఇంతవరకు తీసుకుని వచ్చారని తెలిపారు. వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయాణంలో మన అనుగుణంగా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం తప్పతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జనసైనికులు వేరు నిర్వహించినారు. మొదటి సంవత్సరంలో ఆయన కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1 లక్ష సభ్యత్వం చేయగలిగారు. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగారు. గత సంవత్సరం 2022లో అది 6,40,000 మనం రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఈ రోజు కూడా ఏ రాష్ట్రీయ పార్టీ తన సభ్యులను కుటుంబ సభ్యులుగా భావించుకుని వారికి నష్టమే కాకుండా వాళ్ళని ఒక మనస్ఫూర్తిగా అవకాశం అద్భుతమైన భవిష్యత్తు నమ్మకంతో వచ్చిన ఆలోచనతోటి మన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీల సభ్యత్వం ఆ రోజు ప్రారంభించారు. చాలా సందర్భంలో మనం చూసాం, ఎంతో మంది ఉన్న యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీలో చిన్న చిన్న వ్యాయామాలు బలపరిస్తూ అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో మనలో కష్టపడి పనిచేస్తున్నంతా కూడా ప్రతి రోజు చిన్న చిన్న పనులు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఏపీని ఎక్కడకు తీసుకెళ్లారంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మండిపడ్డారు. వెలుకొండలో ఒక యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది అంటూ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ మైనార్టీ యువకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విశాఖలో జైలుకెళ్లిన ప్రేమార్మాది బయటకొచ్చి బాధితురాలు తల్లిపై దాడి చేశారు. జరుగుతున్న సంఘటనలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదంటూ మార్గాని భరత్ నిలదీశారు. బీజేపీ నెమ్మదిగా చిన్న చితకా పార్టీల ఎంపీలందరినీ కూడా లాక్కుంటా ఉంది. వాళ్ళు మెజారిటీ పెంచుకునే మరి చంద్రబాబు ఖచ్చితంగా రేపు జరగబోయే బీజేపీ నెమ్మదిగా చిన్న చితకా పార్టీల ఎంపీలందరినీ కూడా లాక్కుంటా ఉంది. వాళ్ళు మెజారిటీ పెంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క అవసరము కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు గారు 18 ఎంపీలు ఉన్నాయి. మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చేటట్టయితే మా పార్టీ ఎంపీల యొక్క మద్దతు కూడా ఉంటుంది కదా, ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పునరాలోచన చేసి ఖచ్చితంగా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని తీర్మానం చేసి, మీరు ఎలాగ అసెంబ్లీలో పెడుతున్నారు కదా 22వ తారీఖు నుంచో, అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. పంపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మనము అమ్మ అడగకుండా ఉంటే అన్నం ఎందుకు పెడుతుంది? అడగాలి కదా, అమ్మని అడగాలి కదా.
అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి భావ తెలుగు సంతతికి చెందిన వ్యక్తి. విశాఖ వాసులకు ఆమె బంధువు కూడా. అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న జేడీ వాన్స్ భార్య ఉషా విశాఖలో సుపరిచిత సెంచూరియన్ ఆంధ్ర యూనివర్సిటీలో అధ్యాపకురాలు ఆచార్య శాంతమ్మకు మనవరాలు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ తర్వాత బహుముఖ ప్రాచుర్యం పొందిన జేడీ వాన్స్ తెలుగువారి అల్లుడే. అందుకే అమెరికా ఎన్నికల్లో జేడీ వాన్స్ గెలవాలి, గెలిచి మన దేశానికే సహకారం అందించాలని ఆచార్య శాంతమ్మ కోరుకుంటున్నారు. చిరుకూరి శాంతమ్మ. I am related to Usha through my husband. It is like this. My husband has 5 brothers. My husband is the third one in the brothers list. The first one is a professor in IIT, was a professor in IIT. He is now no more, of course. He has got 4 children. Out of 4 children, 3 children are boys, 4th one is a girl. Out of the 3 children, boys children, one of the lost boy by name Radha Krishna. This Usha is the daughter of Radha Krishna. And Chirukuri Shantamma. I am related to Usha through my husband. It is like this. My husband. రైతు రుణమాఫీ రోజు నుంచి అమలు కాబోతోందని, ₹1,00,000 పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతున్నాయని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘురాం రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీకి 6,500 కోట్లు ఖర్చు పెడుతున్నామని, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. ఈ స్కీమ్ దేశంలో ఎక్కడా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాము. వారికి వడ్డబోయిన నరసింహరావు గారికి, అదేవిధంగా మిక్కిలినేని నరేందర్ గారికి, ముస్తఫా మా జిల్లా హీరోకి, అదేవిధంగా మన కట్ల రంగారావు గారు వేదికలు అలంకరించిన అందరికీ, మద్ది శ్రీనివాసరెడ్డి గారికి అందరినీ మాట్లాడించాను, దీపక్ చౌదరి గారికి, మొత్తానికి మూకుమ్మడిగా ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ కుటుంబానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన, చెప్పిన వాగ్దానం, అమలు చేస్తున్న స్కీమ్ మీకు ఎంతో వివరంగా ఎంపీ గారు చెప్పటం జరిగింది. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు సుఖపడతారు. కేంద్రం నుంచి కూడా నిధుల కోసం రఘురాం రెడ్డి గారు నేను కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఇక్కడ ఒక యూనివర్సిటీ స్థాపించుకోవడానికి మా ఆలోచన అని చెప్పి మీకు తెలవపరుస్తున్నాను. అదేవిధంగా వెటర్నరీ కాలేజీ లేదయ్యా. ఇంతమంది రైతులు, అన్ని పశువుల పైన ఆధారపడి మనం ఉండి ఒక మంచి చికిత్స చేసి విద్య నేర్పించే వెటర్నరీ కాలేజ్ మనకి కొరత ఉంది. ఈ కాలేజ్ ఒకటి తెచ్చుకోవాలా. సిఐటిడి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్, ఇది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అనే ఒక నమ్మకం మీద ఇవన్నీ కూడా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఈ జిల్లాకి అమలు చేయాలనే దాంట్లో లోక్సభ ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు మేము కలిసి ఇది ప్రిపేర్ చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫిషరీస్ కాలేజ్ మీకు అందరికీ తెలుసు, పాలేరు నియోజకవర్గంలో రీసెర్చ్ స్టేషన్ అనేది ఆ రోజుల్లో నేను అమలు చేయడం జరిగింది. మత్స్యకారులకి వాళ్ళ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేసి సంవత్సరానికి ఒకసారి పెద్ద విందుగా ఆ పండగ మనం చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కేజ్ ఫార్మింగ్ అనేది మనం ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించి బంగారు తీగ, కొర్రమేను, రొయ్య మన స్వతహాగా సీడ్, ఇండిజినియస్గా సీడ్ ఇక్కడే డెవలప్ చేసుకోవటం జరిగింది. మనకి చాలా మంచి సైంటిస్ట్ ఆవిడ ఆ రోజుల్లో ఇక్కడ మనకు ఉండి నిస్వార్థ సేవ చేసి అది ఏర్పాటు చేయటం జరిగింది. సినీ నటులపై
సినీ నటీనటులపై ట్రోల్స్ చేసేవారిని ఉపేక్షించేది లేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరోసారి హెచ్చరించింది. ఇప్పటికే యూట్యూబ్ లో 20కి పైగా ఛానల్స్ లను టెర్మినేట్ చేసిన అసోసియేషన్ తాజాగా ట్రోలర్స్ యూట్యూబర్స్ పై డీజీపీకి ఫిర్యాదు చేసింది. సభ్యులు శివకృష్ణ, రాజీవ్ కనకాల, శివబాలాజీ హైదరాబాద్ లో డీజీపీని కలిసి ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. త్వరలోనే పోలీసుల సహకారంతో అసోసియేషన్ లో ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ట్రోల్స్ చేస్తున్న 200కు పైగా యూట్యూబ్ ఛానల్స్ ను పూర్తిగా టెర్మినేట్ చేయనున్నట్లు శివబాలాజీ తెలిపారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై అపహాస్యం చేస్తూ ట్రోల్స్ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని నటుడు శివకృష్ణ పేర్కొన్నారు. చాలా మంది ఒక 3 days బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు, మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము, మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్, ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, టర్మినేట్ చేస్తాము. సో ఇది ముందు కూడా ఇంకా చేయబోతున్నాము. చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్. ఇది ఫుల్ టైంగా వచ్చేసి డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తాం. ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి. సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. నేను అందరూ అంటలా వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంపొందించుకోవడం కోసం లేనిపోని కల్పితాలు చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది పైశాచికత్వం. ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని, అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది అన్ని రంగాల్లోనే, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పొలిటికల్ అండ్ సినిమా వాళ్ళది ఏంటంటే బాగా ఎక్కువైపోయింది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ భార్యలు పిల్లలు అన్నీ ఉంటారు. కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నాము. చాలామంది ఒక 3 days బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతు రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్ల నగదు జమ. మొదటి విడతగా 1 లక్షలోపు రైతుల రుణమాఫీ. కూటమి నేతలకు హోంమంత్రి అనిత కీలక సూచన. వైఎస్ఆర్సీపీ కవ్వింపు చర్యలతో కార్యకర్తల హద్దు మీరొద్దని హోంమంత్రి విజ్ఞప్తి. ఇరు పార్టీల శ్రేణులు సంయమనం పాటించాలని పిలుపు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజాదరణ ఓర్వలేక వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారాలు అన్న టీడీపీ నేత మహాసేన రాజేష్. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ. వైఎస్ఆర్సీపీ హయాంలో 600 బీసీ, ఎస్సీ, మైనార్టీల హత్యలు జరిగాయని వెల్లడి. విశాఖపట్నంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు. 10 లక్షల సభ్యత్వాల లక్ష్యమన్న జనసేన నేత. ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్న మార్గాని భరత్ రామ్. వైఎస్ఆర్సీపీ మైనార్టీ యువకుడి హత్యపై టీడీపీ కార్యకర్తల దాడిపై మార్గాని భరత్ ఆగ్రహం. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే రైతు రుణమాఫీ సాధ్యమైందన్న రేణుకా చౌదరి. రుణమాఫీకి 6,500 కోట్లు ఖర్చయిందన్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించిన ఎంపీ. నటీనటులపై ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయన్న అసోసియేషన్. 200కు పైగా యూట్యూబ్ ఛానల్స్ టెర్మినేట్ చేయనున్నామని డీజీపీకి ఫిర్యాదు. సభ్యులు ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సభ్యులు శివకృష్ణ, రాజీవ్ కనకాల, శివబాలాజీ డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి PS న్యూస్.